రైట్ గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక కాసేపట్లో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో నేడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై చర్చించనున్నారు. హైదరాబాద్ 50-60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉన్నాయి. ఇక కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ఈ పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇక ఇందుకోసం ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. ఈ విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం ద్వారా తెలంగాణకు చేకూరే ప్రయోజనాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2026ను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2026ను ఆమోదించనున్నారు. మండలిలో పలు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీసులకు నియామకాల క్రమబద్దీకరణ సవరణ బిల్లులను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లులను మంత్రి సీతక్క ప్రవేశపెడతారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఎస్ బ్రాహ్మణి, అయితే 4వ రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అయితే మొత్తం టోల్గా కూడా ఉభయ సభలు కూడా ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక శాసనసభ, శాసన మండలి ఆ ప్రారంభం కానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉండబోతుంది. దాని తర్వాత ఇక శాసనసభలో మెయిన్గా ఆ చర్చకు వచ్చే అంశాలు కనుక చూసుకుంటే కనుక అయితే ఆర్కేపురం రోడ్డు ప్రాజెక్టు వల్ల బాధితులైన కుటుంబాల పరిహారం పైన అయితే మొత్తం టోల్గా కూడా ఆ ప్రశ్నోత్తరాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలే లక్ష్యంగా మొత్తం టోల్గా కూడా ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వం సాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆ ప్రశ్నోత్తరాలు కూడా లేవనెత్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ సౌకర్యాలు కల్పన పైన ప్రశ్న. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో ఆసుపత్రుల పైన ఎమర్జెన్సీ చికిత్స అందించే వెంటిలేటర్స్ లేకపోవడం పైన వాటి కల్పన కొరకు అయితే ప్రశ్నోత్తరాలు చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ జుక్కల్ కాన్స్టిట్యున్సీలో టూరిజం సర్క్యూట్ డెవలప్మెంట్ కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ విభజన పైన మొత్తం టోల్గా కూడా 150 డివిజన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు 300 డివిజన్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయాల పైన కార్పొరేషన్లను ఏ విధంగా నియమిస్తారు, ఏ విధంగా దాని ప్రతిపాదనలను ఏ విధంగా ఉంచడం జరిగింది, ఓటర్లను ఏ విధంగా డివైడ్ చేస్తారు అనే కోణం లోపల అయితే జిహెచ్ఎంసీ విభజన పైన కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక పరిగి నియోజకవర్గంలో ఐసిడిఎస్ డివిజన్ల మెర్జర్ను కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. టీజీఐసీసీ ల్యాండ్స్కు లోన్ల పైన కూడా దానికి సంబంధించిన ల్యాండ్ లోన్ల పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళా సాధికారత, అయితే మహిళా శక్తి క్యాంటీన్లు ఉన్న క్రమం లోపల వాటి సాధికారత ఏ విధంగా ఉంది, ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే కోణం లోపల కూడా ఈరోజు చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ల పైన కూడా ఈ అంశం చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చాకలిపల్లి నుండి చిన్నమేడ తాండ వరకు కూడా రోడ్డు అభివృద్ధి చేయాలంటూ కూడా అక్కడ డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆ విధంగా ఏ విధంగా అయితే దాన్ని అభివృద్ధి చేయాలి అనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక శాసన మండలిలో చూసుకుంటే ఇదంతా కూడా మొత్తం టోటల్గా శాసనసభలు, శాసన మండలిలో చూసుకుంటే కనుక
బీసీలకు ఆర్థిక సహాయం పైన ఈరోజు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రైతు భరోసా పథకం పైన అమలు ఏ విధంగా అమలు అవుతుంది, తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా ఆ పథకానికి సంబంధించినటువంటి మొత్తంగా కూడా చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ భూములకు ట్రాన్స్ఫర్లు కేటాయింపు ఏ విధంగా ఉండబోతుంది, వ్యవసాయ భూములకు ట్రాన్స్ఫర్లు కేటాయిస్తే వచ్చే అనర్థాలు ఏవి అయితే దానిపైన చర్చించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కూడా ఏ విధంగా నియంత్రించాలి, దానికి సరి అయిన డిపార్ట్మెంట్ ఏ విధంగా పని చేయాలి అనే కోణం లోపల కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ బెట్టింగ్ లోన్ యాప్ల నియంత్రించడం కూడా, తెలంగాణలో బెట్టింగ్ యాప్ల విషయంలో మనం చూసుకున్నాం మొన్ననే. అయితే కానిస్టేబుల్స్తో పాటు సామాన్యులు కూడా చాలా మంది అయితే ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దీన్ని నియంత్రించే విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా టెక్నికల్ పరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే కోణం లోపల ఈ రోజు కూడా ఈ యొక్క లోన్ యాప్స్ కు సంబంధించి అయితే ఈ యొక్క శాసన మండలిలో చర్చించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎంపీ సూర్య గారు పథకం కూడా అమలు తీరుపైన ఏ విధంగా అమలు అవుతుందో దానిపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో జీస్తర్ ఆఫీస్లో పనితీరు కూడా అయితే చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా సమ్మక్క సారాలక్క ఆ మేడారం జాతర అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అభివృద్ధి పనులు కూడా దానిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. చేనేత కార్మికుల రుణమాఫీ గురించి కూడా అయితే శాసన మండలిలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే శాసనసభలో చూసుకుంటే కనుక ఈరోజు ప్రధానంగా కొన్ని బిల్లులు ముందుకు రాబోతున్నాయి. వాటిని చూసుకుంటే కనుక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2026ను సభలో చర్చించి చర్చ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తంగా కూడా వాటిపైన చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి చూసుకుంటే కనుక అయితే అదేవిధంగా హిల్ట్ పాలసీ పైన కూడా ఈరోజు చర్చించబోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు దీనిపైన డిమాండ్ చేస్తూ ఉన్నాయి. హిల్ట్ పాలసీ అనేది మొత్తంగా కూడా ఒక ఏటీఎం లాగా మాదిరిగా ఉపయోగిస్తున్నారు, ప్రభుత్వ భూములన్నీ కూడా ధరాదత్తం చేస్తున్నారు అని అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో వీటిపైన కూడా ప్రధానంగా చర్చ ఉండబోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బ్రాహ్మణి Praveen, thank you for the updates.